చేయలేదు. నేను నా తలంపులు నా నా ఏంటంటే ఒక సినీ యాక్టర్ అవుదామని నా లక్ష్యం. ఇప్పుడు కూడా బైబిల్ పట్టుకుని సేవ చేద్దామని ఎప్పుడు కూడా నా ఆలోచన లేదు. కానీ మొట్టమొదటిగా మా ఇంట్లోని మా అమ్మ ప్రార్థన 15 సంవత్సరాల క్రితము మొట్టమొదటిగా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా విశ్వాసంతో మా అమ్మ నమ్ముకుంది. నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు, అమ్మను దిగబెట్టేవాడిని, కానీ నేను ఎప్పుడు కూడా వెళ్ళేవాడిని కాదు. మా అమ్మ ప్రార్థన బట్టి నేను ఈ పరిచర్యకి దేవుని సేవకి ఫలమే ఈరోజు నేను దేవుడు డైరెక్ట్గా దర్శించాడు. అనేక చెడు వ్యసనానికి బానిసైపోయినాయి. అంటే ఈ హీరోకి ఏ అలవాట్లు ఉన్నాయో అన్ని అలవాట్లు ఉన్నాయి. అంటే సిగరెట్, కైని, గుట్కా, మందు, బీరు, ఆఖరికి గంజాయి సిగరెట్ తాగుతారు కదా, అది కూడా అంటే డ్రగ్స్కి బానిస అయిపోయినాయి. ఆ బానిసత్వం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు దైవ సేవకులు ఇలా అమ్మ ప్రార్థన మందిరంలోకి కూర్చోబెట్టి బలవంతంగా ఆ రోజు దైవ సేవకులు ఒక మాట చెప్తున్నారు, ఈరోజు నువ్వు మరణిస్తే నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? ఈ మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ మరణమే నువ్వు పాపం చేసి మరణిస్తే నిత్య నరకానికి వెళ్తున్నావు. ఈ పాపం నుంచి సంపూర్ణ విడుదల యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈరోజే నీ పాపం అంతా తొలగిస్తున్నాడని దైవ సేవకుల ఆ వాక్యము ద్వారా నా జీవితంలోకి పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు మన జీవితంలోని 2002 సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఆ సిగరెట్ పొగనే నాకు పడదు, ఆ కైని అంటే నాకు పడదు, ఆ గుట్టగా అంటే నాకు పడదు. ఎంత డ్రగ్స్కి బానిస అయిపోయానో అంత వ్యతిరేకంగా నా జీవితంలోకి యేసుక్రీస్తు వచ్చి నా జీవితాన్ని మార్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా విశ్వాసంలోని పడిపోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆదరించి బలపరిచి నిత్య జీవములోకి నడిపిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ద్వారా ఈ క్రియ జరిగిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మన జీవితంలోని ఎందుకు మనము జయించలేకపోతున్నామంటే మొట్టమొదటిగా దేవుని ఆత్మ చేత ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు. ఈరోజు మన జీవితంలోని మనము మన శరీరముతోనూ అయితే మనం జయించలేము. అందుకని యేసుక్రీస్తు యోహాను సువార్తలోని క్లియర్గా అక్కడ 3:5 నేను చదువుతాను. యేసు ఇట్లన్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే ఉన్నది. ఈరోజు మన జీవితంలోని 2 పోరాటం జరుగుతుంది. ప్రతి మనిషిలో 2 పోరాటాలు ఉన్నాయి. ఒకటి శరీర పోరాటం, 2 ఆత్మ పోరాటం. ఎప్పుడైతే ఆత్మకి లోబడతావో దేవుడికి లోబడినట్టు, ఎప్పుడైతే శరీర సంబంధమైన లోబడతావో లోక సంబంధమైన ఆశలు చూపించి నిన్ను లోకంలో పడేసి నిన్ను చిలివిడిగా నిన్ను వాడుకుంటుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్రైస్తవుడు, ఈరోజు నేను చెప్తున్నాను, క్రైస్తవు అంటే యేసుప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నీతిగా జీవించిన వాళ్ళకే వస్తాయి. నీతిగా యేసు ప్రభు దైవ కుమారుడు, ఆయన పరలోకం విడిచి ఈ లోకానికి ఆయన మానవుడికి వచ్చినప్పుడు ఆయనకి అవమానం రాలేదా? యేసు ప్రభుకి వచ్చిందా లేదా? నీతిమంతుడు ఆయన. కానీ నీతిమంతుడైన యేసు యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చి నీలోని నివాస
అయినప్పుడు ఆత్మ ద్వారా శరీర క్రియల్ని సమాధి చేయాల. హల్లెలూయా. ఆత్మ ద్వారా. ఈరోజు నేను చెప్తున్నాను, మనము మన ఈ శరీరము ఆత్మ ఈ రెండు మనకి దేనికి లోపడుతుంది? మీరే చెప్పాలి. మన మనస్సాక్షి ఒకటి ఉంటుంది. మనస్సాక్షి ఉందా లేదా? కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా, ఆత్మ మూలంగా జన్మిస్తే గాని ప్రతివాడు అలాగే ఉన్నాడు. అందుకని యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఒక్కడు కొత్తగా జన్మిస్తే గాని మీరు కొత్తగా జన్మిస్తే గాని నేను నీతో చెప్పినది ఆశ్చర్యపడవద్దు. ఒకడు కొత్తగా జన్మించాలంటే ఈరోజు యేసు యందు విశ్వాసము ఎవరైతే ఉంచుతారో, విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? చేయలేదా? విశ్వాసం ఉంది కాబట్టి నిశ్చయముగా మనం ఏది అడుగుతామో అది 100% అనుగ్రహిస్తాడు దేవుడు. నువ్వు ఏది కోరుకుంటున్నావో అది గ్యారెంటీ ఇస్తాడు. మొట్టమొదటిగా నువ్వు ఏది అనుకుంటున్నావో, అందుకని ఒక మాట దేవుని వాక్యం ఉంది, నీతిమంతుడు ఏదైతే ఆశిస్తాడో అది నిశ్చయంగా మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నా, మనం అడిగేది నిశ్చయముగా దేవుడు మనకి అనుగ్రహించాడు. మనం ఏది అడుగుతున్నామో అది ఖచ్చితంగా 100కి 99 మార్కులు కాదు, 100కి 100 మార్కులు వస్తే పాస్. ఎక్కడైతే 100కి 35 మార్కులు వస్తే పాస్. కానీ మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో 100కి 100 మార్కులు ఎప్పుడైతే మనము సాధిస్తామో అది పాస్ మార్క్. దేవుడి దృష్టిలో 100కి 100 మార్కులు రావాలా. ఇప్పుడు విశ్వాసులు ఎలాగన్నారంటే 100కి 50 మార్కులు వస్తున్నాయి, 50 మార్కులు పడిపోతున్నాం. కరెక్ట్ కదా? 50 మార్కులు దేవుడు నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, కానీ కష్టం వచ్చినప్పుడు వెంటనే కింద పడిపోతున్నాం, అవమానం వచ్చినప్పుడు వెంటనే కింద పడిపోతున్నాం. అందుకని యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఎందరూ కొత్తగా జన్మించాలంటే ఈరోజు మన జీవితంలో యేసు ప్రభు మన జీవితంలోకి రావాలా. ఫస్ట్ యేసయ్య మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడే మన జీవితంలో నూతన కొత్త జీవితము వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, పాపము అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ శరీరమే. ఈ శరీర క్రియలు జయించలేకపోతున్నాము. ఎందుకంటే ఈ శరీరము, ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. ఈ శరీరానికి జయించాలంటే మొట్టమొదటిగా నేను ఒక్కటి చెప్తున్నాను. లోకాసు సువార్త 11 చదువుతాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాను. ఈ రోజు నేను చెప్తున్నా, మొట్టమొదటిగా మనం ఏంటి అడగాల? మనం అడిగేది ఫస్ట్ ఏంటి అడగాల? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఇక్కడ పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాను. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఈరోజు నేను ఒక్క విషయం చెప్తున్నాను, ప్రతి క్రైస్తవు, ప్రతి బిడ్డ యేసు రక్తములో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ ఈ లోకాన్ని జయించాలంటే, ఈ లోకములో దేవుడితో నడవాలంటే, దేవుడిలో మనం నివసించాలంటే, దేవుడితో సంబంధం కలిగి ఉండాలంటే ఈ వరం అనేది ప్రతి ఒక్కరూ పొందుకొని ఉండాలా. ఇదైతే మనం ఎప్పుడైతే ఈ తండ్రి వాగ్దానం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మరణము పునరుద్ధానం జయించిన తర్వాత పరమందు వెళ్ళినప్పుడు నేను పరిశుద్ధాత్మ అనే నేను పంపిస్తున్నాను, అది మీరు పొందుకున్నాడని అపొస్తలుల కార్యాలు క్లియర్గా రాస్తుంది. ఎప్పుడైతే ఈ 12 మంది శిష్యులు పరిశుద్ధాత్మ శక్తితో
నింపబడినప్పుడు అప్పుడే దేవుడు అద్భుత కార్యాలు నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజు నేను చెప్తున్నాను, అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు నీలో ఉండి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నా, మనం విశ్వాసములో పడుకోవడం కారణం ఏంటంటే ప్రార్థన శక్తి లేదు, ప్రార్థన లేదు. ఈ శరీరము వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి దేవుడితో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మనం అడిగేది పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం అడుగుతున్నామో నిశ్చయముగా దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఆయనలో నేను నాలో ఆయన ఉన్నప్పుడు దేవుడు మనం ఏది అడిగినా నిశ్చయముగా మనకి అనుగ్రహిస్తాడు. నిశ్చయంగా అది దానికి తిరిగి లేదు. దానికి ఒక యజ్ఞం చెప్తుంది. మొన్న మా బండి మీద మా ఫ్రెండ్ ఎక్కే సికింద్రాబాద్ వెళ్తున్నాం, మధ్యలో వర్షం వస్తుంది. సుచిత్రాకి వచ్చే లోపలికి వర్షం వస్తుంది. నేను అన్నా, మీరు గమనించాలి, వెనకాదల యేసు ప్రభు అనేది తెలియదు ఆయన. మా ఫ్రెండ్ కూర్చున్నాడు. నేను ఒకటే అంటున్నాను, ఇదిగో వర్షం రాదు, సికింద్రాబాద్ వెళ్ళే వరకు ఒక్క చుక్క కూడా పడదు, యేసు నామములో అదిగో లెఫ్ట్ రైట్ పడతావా, నేను వెళ్ళే రోడ్డు మీద పడకూడదని చిన్న ప్రేర్ చేశానండి. మీకు అర్థమైందా? అడిగినప్పుడు నేను చేసే ప్రార్థన వెనక మా ఫ్రెండ్ ఆలోచించాడు. వర్షం అటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది, రోడ్డు మధ్యలోకి వెళ్తున్నాయి. ఆ ఫ్రెండ్ అడుగుతున్నాడు, అంత గొప్ప దేవుడా యేసు ప్రభు, నువ్వు చిన్న ప్రార్థన చేసావు, సికింద్రాబాదు అడుగు పెట్టే వరకు రాలేదు, అటు సైడ్ వస్తుంది, అటు సైడ్ వస్తుంది. అంటే మనము అడిగేది విశ్వాసపూర్వకంగా సందేహం లేకుండా అడుగుతున్నాం కాబట్టి దేవుడు ఆ కార్యము జరిగించాడు. అక్కడ వర్షం ఆగు అంటే ఆగుతుంది. యోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా యుద్ధము వెళ్ళాలా, మనం ఓడిపోతున్నాం. చరిత్రలోనే తిరిగి రాశాడు, ఒక రోజు లేకుండా చేశాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఈరోజు ఆ భక్తులు ప్రార్థన చేసినప్పుడు మనము విశ్వాసపూర్వకంగా వెనకతల వెంటనే యేసు ప్రభు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. వెనకతల బ్రదర్ యేసు ప్రభు అంటే తెలియదు, క్రియ ఎప్పుడైతే క్రియ రూపంగా చూపించానో యేసు యందు విశ్వాసం ఉంచాడు. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నా, మనం ప్రార్థన చేసేది దేవుని శక్తి దిగి రావాలా. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో నూతన మార్పు కలిగజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో దిగులున్న, కష్టమున్న, అవమానాలున్న క్రీస్తులో ప్రేమ నుండి ఎవరు కూడా విడదీయలేరు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, ఆ ఆత్మ దేవుడే ఈరోజు నిత్య జీవంలోకి మనల్ని నడిపిస్తాడు. నేను ఒక విషయం చెప్తున్నా, దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉందా, ఇక్కడ ఉందా? దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? క్వశ్చన్. పరలోకంలో ఉందా, ఇక్కడ ఉందా? అలాగే ఓకే ఓకే, నేను ఒక విషయం చెప్తాను. పరలోక రాజ్యము, నేను ఒక విషయం చెప్తున్నాను, దేవుని ఆత్మ చేతను నింపబడితే దేవుని రాజ్యం మన మధ్యలో వస్తుంది. దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యం మనలో వచ్చి మనలో నివాసం చేస్తూ, ఇక్కడ దేవుని రాజ్యం దేవుడితో మనతో మనం ఎప్పుడైతే అర్థం చేస్తామో ఎక్కడ నువ్వు అనుభవించకుండా దేవుని రాజ్యం పరలోక రాజ్యంలో వెళ్ళలేము. అర్థమవుతుందా? ఇక్కడ
ఈ అనువు ప్రతి క్రైస్తవుడు ఈ అనువులోకి లేకపోతే, దేవుడితో ఈ సంబంధం లేకపోతే దేవుని రాజ్యము, ఆ రాజ్యము మనము ప్రవేశించలేము. ఇక్కడ అనుభవించాలా దేవుడితో. ఇక్కడ నేను ఒక అడుగు వేసాను అనుకో, ప్రభు నేను ఎలా వద్దా అడుగుతాను. నువ్వు జాబ్కి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు, ప్రభు ఈ జాబ్ నేను వెళ్ళాలో వద్దా, దేవుని సన్నిధానం విచారించాలి. ప్రభు ఈ పని చేయాలా వద్దా, దేవుని సన్నిధానం విచారించాలి. ప్రభు ఈ పని చేయకూడదా, దేవుడి చిత్తమా కాదా అని దేవుడి సన్నిధానంలో విచారించి అది దేవుడు సిగ్నల్ ఇస్తాడు. ఎలాగంటే వెళ్ళాలా, వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. అంటే ఈరోజు నేను చెప్తున్నా, ఇప్పుడు ఎలాగుందంటే మన సొంత బుద్ధి మీద ఆధారపడి, సొంత జ్ఞానముతో ఆధారపడి వెళ్తున్నాము, ఫెయిల్ అయిపోతున్నాం. అర్థమవుతుందా? ఫెయిల్ అవ్వడం కారణం ఏంటంటే దేవుడు మన చేతులు పెట్టాడు. బుద్ధి జ్ఞానం అంతా మన చేతులు పెట్టాడు. మంచి చేయడాన్ని, చీకటి వీళ్ళు మన చేతులు పెట్టాడు. మరణం జీవం నీ చేతులు పెట్టాడు. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే మనం అడుగుతున్నామో, ఇది చెయ్యాలా వద్దా విచారించినప్పుడు నిశ్చయంగా ఆయన ఒక సిగ్నల్ ఇస్తాడు. వాక్యముతోని దైవ సేవకులతో మాట్లాడతాడు, వాక్యముతో మాట్లాడతాడు. మన జీవితాల్లో నూతన మార్పు కలుగు చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నా శక్తి కాదు, నా బలము కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్న ఒక్క రిక్వెస్ట్గా 2 చేతులెత్తి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని రాజ్యము ఇక్కడ అనుభవించాలి. ఇక్కడ ఈ భూలోకంలో మనము అనుభవించాలి. అందుకనే చూడు, యేసు ఒక మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మత్తయి 6:16. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులే ఉండుడి. తాము ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇక్కడ 6:6లో ఒకసారి చదువుదాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చిన. హల్లెలూయా. చాలు. ఈరోజు నేను చెప్తున్నాను, యేసు రక్తములో కడగబడిన, యేసు యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా నీ గదులోకి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయాలి. నీ తండ్రికి పరిశుద్ధాత్మ దేవుడు, మన దేహమే దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ ఆలయం. ఇప్పుడు మన దేహంలోని యేసు ప్రభువు నివాసం చేస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తున్నాడో, అక్కడ నివాసం చేసినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, ఏక మనసు ఏక ఆత్మతో మన ప్రార్థన చేసినప్పుడు దేవుని రాజ్యం ఇక్కడ దిగి ఇక్కడ నువ్వు అనుభవించాలా. మీరు ప్రార్థన చేసిన ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా? ఆత్మలోని ప్రార్థన చేసినప్పుడు ఏడుపు వచ్చింది ఎప్పుడైనా? ఏడుపు వచ్చింది కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోని నివాసము ఉన్నాడు, మీలోని ఉన్నాడు. ఆ ఆత్మ నిన్ను ముద్రేసి, దేవుడే ముద్రేశాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రతి దినము ఉదయకాలంలో ప్రార్థన చేయాలి. ఉదయకాలంలో మినిమం ఒక అరగంట గంట దేవుని సన్నిధానంలో కనిపెట్టినప్పుడు, ఈరోజు నేను చెప్తున్న రోడ్లు ప్రమాదం ఎన్నో చూస్తున్నారు కదా. రోడ్డు దాటుతుంటే ఎవరో వచ్చి గుర్తు చేస్తున్నారు.
ఊరికే పిల్లలు ఎవరో కిడ్నాప్ చేయడం, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎవరైనా ముట్టుకుంటే ఆయన అనుమతి లేకుండా ఎవరు ముట్టుకోలేరు. ఎందుకంటే మన ప్రార్థన బట్టి మన పిల్లలు దేవుడు దేవదూతుల అగ్ని కంచేస్తున్నాడు. హల్లెలూయా. మన ప్రార్థన ఉదయకాలమున మన కోసము, మన కుటుంబం కోసము, దేవుని సంఘం కోసము, సేవకుల కోసము మన ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు 100 రెట్లు ఫలాలు మనకి అనుగ్రహిస్తాడు. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది, పర సంబంధమైన నిత్య జీవం కూడా మనకి అనుగ్రహించాడు. అంటే ఇక్కడ యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళకి పేదరికం ఎప్పుడు ఉంచడు. అబ్రహాముకు వచ్చిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి వాగ్దానము మన పట్ల నెరవేరుస్తాడు. ఆమేన్. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంటుంది, పర సంబంధమైన నిత్య జీవం కూడా మనకి అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. నీ నామము ఏది అడిగినా నువ్వు ఇస్తాను వాగ్దానం చేశాడు తండ్రి. నీ నామము నా తండ్రి యేసయ్య నీ దాసులు ఈ పరిచర్యని తండ్రి నూరంతలుగా దీవించి అనేక ఈ ప్రాంతం నుండి సుభాష్ నగర్ ఈ ప్రాంతంలో అనేకులు తండ్రి ప్రభువా నీ సన్నిధానంలో కొత్త ఆత్మలతో నింపు తండ్రి. ప్రభువా యేసయ్య రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని నీ దాసుల పట్ల నీ కనికరించి కరుణించి ఒక ప్రత్యేకమైన పాత్రగా నీ దాసులను వాడుకొని తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి యేసయ్య ఒక ఉజ్జీవం రావాలి తండ్రి. ప్రభువా నీ ఆత్మతో తండ్రి ప్రతి బిడ్డను తండ్రి నింపి పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. తండ్రి ఏ అక్కడంతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ రోగంతో వచ్చారో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఎరిగే దేవుడు తండ్రి. ప్రతి అక్కరను తీర్చి, ప్రతి అప్పుని తీర్చి, ప్రతి రోగాన్ని స్వస్థపరిచి నీ నామమును తండ్రి అడుగుతున్నానయ్యా. సంపూర్ణ ఆరోగ్యం దయచేసి అన్ని విషయాల్లో మల్టిప్లై చేసి నిశ్చయముగా దీవించి ఆశీర్వదించి, ముఖ్యంగా నీ దాసుల కుటుంబాన్ని తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించయ్యా. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.